గురువు ఒక కేజీ సాంబార్ ఎలా చేయాలో ఈరోజు చూపిపోతున్నాను మీ అందరికీ. ముందుగా అయితే కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లో తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు అయితే వేసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత చిన్నులపాయ పేస్ట్ అయితే వేసుకోండి లైట్‌గా. అవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి. నేనైతే ఎల్జీ ఇంగువ వాడతాను గురు. మీరు ఏ ఇంగువ వాడతారో కమెంట్ చేయండి ఏంటి అని చెప్పి. ఓకే గురు, ఎల్జీ ఇంగువ కొంచెం వేసుకున్న తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న సాంబార్ మొక్కలు అయితే వేసుకోండి. సాంబార్ మొక్కలు వేసుకున్న తర్వాత నేను కేజీ కందిపప్పుకి అయితే 1 కేజీ టమాటా అయితే వాడుతున్నాను. చూసి వాడుకోవాలి టమాటా కూడా, ఎందుకంటే బాగా తీపి వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే, కొంచెం టమాటా వేసిన తర్వాత అవన్నీ కొంచెం లైట్‌గా మంటకి మగ్గిన తర్వాత ఉప్పు కారం అయితే ఇప్పుడే వేసుకోవాలి, అప్పుడే వాటర్ పోయకుండా. ఎందుకంటే ఉప్పు కారం ఇప్పుడే వేస్తే అంటే మొక్కలు ఉప్పు కారంతో ఉడుకుతాయి కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ సాంబారు. ఉప్పు అలాగే పసుపు, ధనియాల పొడి, మనం స్పెషల్ కారం ఒకటి ఉంటుంది, స్పెషల్ కారం కూడా వేసేస్తున్నాము. అవి ఏమేమి పెట్టి మసాలా పట్టానో ఆ కారం మన కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. ఆ కారం అయితే వేసుకోవాలి. నెక్స్ట్ అలాగా కొంచెం మగ్గనిచ్చేసి నీట్గా అయితే సాంబార్ మసాలా కూడా వేసుకోవాలి. నేను మేళ అయితే వాడతాను. అన్నీ వేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని చింతపండు పులుపు అలాగే బెల్లం గడ్డ కూడా వేసుకోవాలి. మనం ముందుగా ఉడకబెట్టిన పప్పును కూడా తర్వాత అయితే వేసుకోవాలి. గురువు నా వీడియోస్ చూసి ఇంకా ఎవరైనా ఫాలో కొట్టకపోతే ఫాలో కొట్టేయండి గురు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నన్ను ఫాలో చేసుకోండి.